హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ మీద కుట్ర జరిగిందా? ఇప్పుడు కుట్రకు సంబంధించి అనేక కాంట్రవర్సీస్ అలాగే కొన్ని కాన్స్పిరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది చూద్దాం. అసలు వినేష్ పోగట్కి సంబంధించి ఏం జరిగింది మీకు ఆల్రెడీ న్యూస్ తెలిసే ఉంటుంది. వినేష్ పోగట్ భారత స్టార్ రెజ్లర్ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ పడుతూ ఉన్నారు. ఆవిడ సెమీస్లో గెలిచి ఫైనల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక ఫైనల్కి వెళ్ళడం అంటే దాదాపు ఒక మెడల్ని కన్ఫర్మ్ చేసుకోవడమే. గెలిస్తే స్వర్ణం వస్తుంది, ఒకవేళ ఓడినా సరే రజతం ఖచ్చితంగా వస్తుంది. సో ఇంత మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఆవిడకి ఈరోజు ఫైనల్ బౌట్ ఉండగా ఉన్నట్టుండి ఆవిడని డిస్క్వాలిఫై చేశారు. ఆవిడని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు అనే దానికి ఉన్న సమాధానం ఏంటంటే, ఆవిడ ఉండాల్సిన దానికన్నా కాస్త బరువు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి దానికి సమాధానం దొరికింది. మామూలుగా ఆవిడ 50 కేజీల విభాగంలో రెజ్లింగ్ పోటీలో పాల్గొన్నారు. కానీ ఆవిడ 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వల్ల ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయారు. నిజానికి రాత్రి ఆవిడ 52 కిలోలు ఉన్నారట. అయితే పొద్దుటికల్లా ఆవిడ అనేక ప్రయత్నాలు చేసి చాలా కిలోలు తగ్గడం జరిగింది, అంటే చాలా గ్రాములు తగ్గడం జరిగింది. అయినా సరే ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా ఉండటం వల్ల ఆవిడ్ని డిస్క్వాలిఫై చేశాము అని చెప్పేసి ఒలింపిక్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు. దాన్ని భారతదేశ ఒలింపిక్ అసోసియేషన్ కూడా కన్ఫర్మ్ చేసేసింది. సో ఈ వార్త మొత్తాన్ని ఎన్ఐఏ కవర్ చేసి దీన్ని ప్రచురించింది. సో ఇది పరిస్థితి. అయితే ఈ విషయంలో ఆవిడ ఇలా డిస్క్వాలిఫై అవ్వడము, అది కూడా చివరి నిమిషంలో అవ్వడము, దీనివల్ల ఇది ఒక కాంట్రవర్సీగా మారింది. అంటే ఒలింపిక్ సమాఖ్య విషయంలో ఏదో జరిగింది, వీళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఈవిడ విషయంలో కుట్ర జరిగింది అని చెప్పేసి కొన్ని వాదనలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ నెటిజన్లు అయితే ఇక ఆ కుట్రలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, ఏం జరిగాయి అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సొంతంగా కొన్ని అల్లికలు కూడా చేసేసుకుంటున్నారు. అయితే వినేష్ పోగట్దే ఒక పెద్ద చరిత్ర. ఆవిడ ఎప్పుడైతే అలా డిస్క్వాలిఫై అయ్యారో వెంటనే ఆ న్యూస్ అంతా వైరల్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా ఆయన ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నువ్వు దిగులు పడొద్దు, నీ బాధ చూస్తే నాకు అర్థమవుతుంది, నేను కూడా ఇప్పుడు చాలా బాధగా ఉన్నాను, సో నువ్వు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటావు, నువ్వు ఎంతోమందికి ఆదర్శం అని చెప్పేసి ఆయన పెట్టారు. నువ్వు ఉక్కు మహిళవు, నీ స్వభావం నాకు తెలుసు అని చెప్పేసి ఆయన పెట్టారు. అయితే ఆమెని సముదాయించడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష గారితో కూడా మాట్లాడి, మీరు ఆమెను ఎలాగైనా సరే ఏదైనా అవకాశం ఉంటే దాని గురించి చూడండి, ఆవిడని తిరిగి తీసుకోవడానికి మీరు మాట్లాడండి, ఒకవేళ కుదరకపోతే నిరసన తెలియజేయడానికి కూడా రెడీ అవ్వండి, దీంతోపాటు ఫిర్యాదులు చేయడానికి కూడా సిద్ధపడండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిటి ఉష గారికి సూచించారు. సో ఆవిడ వల్లే ఈ విషయం అంతా ఆయన గ్రహించారు అని చెప్పేసి వార్త. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే జరిగింది ఏంటి, అసలు కుట్ర ఏ విధంగా జరిగింది, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది గమనిస్తే, ఆవిడ నిజానికి గత రాత్రే కదా నిన్న మధ్యాహ్నం ఆవిడ సెమీఫైనల్లో బౌట్లో పాల్గొన్నారు. ఆవిడ సెమీఫైనల్లో గెలిచారు. అది కూడా ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణితో పోటీపడి గెలిచారు, ఉక్రెయిన్ క్రీడాకారిణితో. సో అంతకుముందు కూడా ఆవిడ జపాన్కి సంబంధించిన ఐ థింక్ సుసాకి అనుకుంటా ఆ పేరు. సో ఆ రెజ్లర్ కావచ్చు, తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ కావచ్చు, ఇంగ్లాండ్ రెజ్లర్ కావచ్చు, సో వీళ్ళ మీద పోటీపడి ఆవిడ గెలవడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్కి వచ్చారు. అయితే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, గతంలో ఆవిడ 53 కిలోల బౌట్లో పాల్గొనేవారు. ఆ విభాగంలో ఆవిడ పార్టిసిపేట్ చేయడము, ఆమె ప్రైజ్ కూడా గెలవలేకపోయారు. దాంతో తిరిగి 50 కేజీల దాంట్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విభాగంలో పాల్గొనడానికి ఆవిడ తగినంత వర్కౌట్ చేసి తగ్గాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆవిడ కొంచెం అటు ఇటుగా ఉండటం జరిగినట్టుంది. అయితే ఆవిడ మొత్తానికి సెమీఫైనల్లో గెలిచారు కదా. ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే, సెమీఫైనల్లో గెలిచేటప్పుడేమో ఆవిడ 50 కిలోలు ఉన్నారు, మళ్ళీ రాత్రికల్లా ఆవిడ ఎందుకు 2 కిలోలు పెరుగుతారు అనేది ప్రశ్న. అంటే కేవలం మధ్యాహ్నం నుంచి రాత్రికి మహా అయితే ఒక 7-8 గంటల టైం. 7-8 గంటల టైంలో ఒక వ్యక్తి 2 కిలోలు పెరగాలి అంటే సాధ్యమా? అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఆవిడ సహాయక సిబ్బంది కావచ్చు, కోచ్లు కావచ్చు, ఆవిడకి క్యాలరీస్ కోసము, ఆవిడకి ఎనర్జీ కోసము అధికంగా బరువున్న ఆహారాన్ని ఇచ్చారు. ఆవిడకి ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అధికంగా ఇచ్చారు, దానివల్లే వచ్చింది అంటారు. ఎంత చెప్పినా ఇది అసలు నమ్మశక్యంగా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. 2 కిలోలు అంటే అది ఈజీ థింగ్ కాదు. అయితే ఆవిడ ఆ బరువును తగ్గించుకోవడం కోసం ఆవిడ ఏం చేశారంటే, కొంత తన బ్లడ్ను కూడా తీయడము, అలాగే కొంత ఉపవాసం ఉండడము, రాత్రంతా నిద్రాహారాలు మాని స్కిప్పింగ్, జాగింగ్ లాంటివి చేయడము, ఇవన్నీ చేశారు. తర్వాత తన జుట్టును కూడా కట్ చేసుకున్నారు. అంటే జుట్టు కూడా వెయిట్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసుకున్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా చివరికి ఆవిడ 100 గ్రాముల బరువు ఎక్కువగా వచ్చారు. అయితే ఈ 100 గ్రాముల బరువే సమస్యనా అని చూస్తే, నిజానికి 50 గ్రాములు 100 గ్రాముల బరువు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏ సమస్య ఉండదు. నిజానికి ఆ విధంగా ఎంతోమంది అలా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు గతంలో వార్తలు ఉన్నాయి. మరి ఈవెన్ని మాత్రం ఆ విధంగా ఎందుకు చేశారు, ఎందుకు డిస్క్వాలిఫై చేశారు అనేది ప్రశ్న.
సో ఈ విధంగా 100 గ్రాముల బరువు ఉన్నా సరే పాల్గొనొచ్చు, దానికి నిబంధనలు కూడా అనుమతిస్తున్నాయి అని చెప్పేసి వినేష్ ఫోగట్ అంకుల్, ఆవిడ మేనమామ, ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే, సరే జరగాల్సింది ఏదో జరిగిపోయింది, నష్టమైతే జరిగింది, కానీ నెక్స్ట్ మాత్రం ఆవిడ్ని మరింత బలంగా తయారు చేస్తాను నేను అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ డౌట్ ఏంటంటే, అసలు ఆ వెయిట్ పెరగడం ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది, సడన్గా ఎలా 2 కిలోలు పెరిగారు రాత్రికి రాత్రి అని. అదేవిధంగా 1900 గ్రాములు ఎలా తగ్గారు, ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. లేదా ఒలింపిక్ సమాఖ్య వాళ్ళే ఏదన్నా గిమ్మిక్ చేసి ఆవిడ వెయిట్ని అలా చూపించారా, ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. పైగా నిబంధనలు కూడా సపోర్ట్ చేసినప్పుడు ఆ 100 గ్రాములను ఎందుకు కన్సిడర్ చేసి ఆవిడ్ని రింగ్లోకి దింపలేదు అనేది మరో ప్రశ్న. ఎందుకు ఆవిడకి అనుమతించలేదు? సో ఇట్లాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దీంతోపాటు మన దేశం నుంచి మరేమైనా జరిగిందా అనే మరో ప్రశ్న కూడా వచ్చింది. అదేంటంటే, ఆవిడ గత సంవత్సరం భారతదేశ ఒలింపిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్, ఈయన ఒక మహిళలని, ముఖ్యంగా మహిళా అథ్లెట్స్ని వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్లో కావచ్చు వీటిల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మీద లైంగిక వేధింపులు చేశాడు, చాలా అన్యాయంగా ప్రవర్తించాడు అని చెప్పేసి కొంతమంది అథ్లెట్స్ ఆయన మీద కంప్లైంట్ చేయడము, ఫిర్యాదులు చేసిన తర్వాత మాకు కూడా ఇలాగే జరిగిందని అనేక మంది రెజ్లర్లు, ఈ మహిళా రెజ్లర్లు ముందుకు వచ్చి పోరాడిన సందర్భం మనం చూసాం. నెలల తరబడి, రోజుల తరబడి వాళ్ళు జంతర్ మంతర్లో పోరాటం చేస్తూ, దీక్షలు చేస్తూ, అక్కడే పడుకొని అక్కడే తిని, పోలీసుల లాఠీ దెబ్బలు తిని చాలా ఇబ్బందులకు గురయ్యారు. అందులో ఈ వినేష్ ఫోగట్ కూడా ఒకరు. వినేష్ ఫోగట్ కావచ్చు, అలాగే బబితా కావచ్చు, అలాగే యోగేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్టార్ రెజ్లర్స్, మనకు ఆల్రెడీ మెడల్స్ తెచ్చిన వాళ్ళు. సో వీళ్ళంతా తిరిగి మళ్ళీ రంగంలోకి దిగారు. కానీ ఈవిడ నేను సవాల్ చేశారు కూడా, నేను ఖచ్చితంగా స్వర్ణం తీసుకొస్తాను మన దేశానికి అని. అలా సవాలు చేసిన వ్యక్తి స్వర్ణానికి 1 అడుగు దూరంలో ఉండగా సడన్గా ఇలా ఎలా జరిగింది? వాళ్ళు అన్ని రోజుల పాటు ధర్నాలు చేసినా, ఏం చేసినా సరే బ్రిజ్భూషణ్ మీద బీజేపీ గవర్నమెంట్ ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఆయనకంటూ విద్యాలయాలు ఉన్నాయి, 1,000 మంది ప్రజలు ఆయనకు మద్దతుదారులుగా ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మొత్తం ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన నాయకుడు. సో అటువంటి నాయకుడు దాదాపు 50 ఎంపీ సీట్ల మీద ఆయన ప్రభావం ఉంటుంది. అలాంటి నాయకుడిని కదిలించడానికి బీజేపీకి కూడా ధైర్యం చాలలేదు. సో ఆయన్ని ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా వదిలేశారు. ఇప్పుడు కూడా ఈవిడ సవాలు చేసి గెలుపొందే టైంలో ఆ గెలుపు వీళ్ళకి ఏమైనా ఇబ్బందిగా మారి ఇలా జరిగిందా అనే డౌట్లు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కాంస్యం గెలిచిన మను భాకర్కి కంగ్రాట్స్ చెప్పారు, అలాగే కాంస్యం గెలిచిన మరికొందరికి కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు, మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను అన్నాడు. కానీ ఫైనల్ బౌట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఈవిడకు ఉన్న ఇంకా ఏంటి అయితే, రజతానికి ఆల్రెడీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే, ఓడిపోయినా రజతం వస్తుంది, గెలిస్తే స్వర్ణం వస్తుంది, మరి ఈవిడకి ఎందుకు కంగ్రాట్స్ చెప్పలేదు అనే ప్రశ్న అయితే ఒకటి బయలుదేరింది. ప్రధానమంత్రి ఈవిడ కంగ్రాట్స్ చెప్పుంటే బాగుండేది కదా అనే ప్రశ్న వచ్చింది. ఆయన ఎందుకు ఆగారు అంటే, ఈ వివాదంలో ఆవిడ భాగస్తురాలు కాబట్టి, ఆవిడ ఛాలెంజ్ బీజేపీ పార్టీకే పడింది కాబట్టి ఆయన ఆలోచించి ఆగిపోయారా మరేంటి? ఎందుకంటే ఆవిడ డిస్క్వాలిఫై అయిన తర్వాత మాత్రం సానుభూతి ఈ విధంగా మొదలుపెట్టారు. అంటే ఇక దాదాపు ఆవిడ అవకాశాలు గల్లంత అయినట్టే. ఎందుకంటే ఆవిడ ప్లేస్లో మరొక క్రీడాకారిణి ఇప్పుడు పోటీ పడబోతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అనమాట. సోషల్ మీడియాలో అయితే వినేష్ ఫోగట్కి చాలా మద్దతు దొరుకుతుంది. అందరూ కూడా ఆవిడ పేరు మీద హ్యాష్ ట్యాగ్ పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు. సో ఆవిడకి మద్దతు తెలుపుతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న సంఘటన. అయితే ఇదొక్కటే కాదు, అసలు ఈ ఒలింపిక్సే చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అయితే మాత్రం చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే భారతీయులు దాదాపు మెడల్ దాకా వెళ్ళి అక్కడ దెబ్బతిని వెనక్కి వస్తున్నారు. అక్కడ కూడా కొన్ని తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి, కొన్ని జడ్జిమెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఏ విధంగా అంటే, ముఖ్యంగా ఇప్పుడు నిన్న జరిగిన హాకీ మ్యాచ్లో కూడా, బ్రిటన్తో జరిగిన హాకీ మ్యాచ్లో మన స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్, ఇతన్ని ఒక మ్యాచ్ బ్యాన్ చేసేశారు, ఒక మ్యాచ్ నిషేధం విధించారు రెడ్ కార్డు చూపించి. దాంతో మన ఇండియా ఆడబోతున్న ఫైనల్ మ్యాచ్లో రోహిదాస్ ఆడలేకపోయాడు. సో దాంతో పెద్ద దెబ్బ పడింది భారతదేశానికి. దాంతో ఫైనల్ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయారు. సో ఇప్పుడు రోహిదాస్ని ఎప్పుడైతే నిషేధం విధించారో తర్వాత ఆడబోయే మ్యాచ్కి అతను లేకపోవడం వల్ల ఇండియాకి పెద్ద దెబ్బ పడింది. సో ఆ మ్యాచ్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత చివరికి ఇక స్వర్ణాన్ని అందుకోవడానికి అయితే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు కాంస్య పథకం కోసం మరొక మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది మన ఇండియాకి పడిన దెబ్బ. అయితే అతన్ని ఒక మ్యాచ్ నిషేధం విధించడం సరైనదేనా కాదా అన్న వాదనలు బయలుదేరాయి. సో దీని విషయంలో ఇలా ఉంటే, తర్వాత బాక్సింగ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. లవ్లీనా అద్భుతంగా పోరాడుతూ వచ్చారు. సో ఆవిడకి ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా సరిగ్గా ఈ ఏదైతే జడ్జిమెంట్లో ర్యాంకింగ్ పద్ధతి ఉందో, ఈ మార్కుల పద్ధతి సరిగ్గా లేదు, ఏదో తేడా ఉందని ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ తేడా ఏంటి అనేది ఇప్పుడున్న ప్రశ్న. అలాగే ఆవిడ బాగా ఈ విధంగా కోల్పోవటం వల్ల భారతదేశ సమాఖ్య కూడా, ఏదైతే బాక్సింగ్ సమాఖ్య ఉందో, వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యి
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మా మీద ఇలాంటి వివక్ష కనబడుతుంది అని చెప్పేసి ఒలింపిక్ బాక్సింగ్ సమాఖ్య మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. మన భారతదేశ బాక్సింగ్ సమాఖ్య ప్రశ్నించింది. అలాగే భారతీయ బాక్సర్ మరొకతను కూడా ఇదే విధంగా అతను గెలుస్తాడు అనుకున్న టైంలో అతను కాకుండా మరో ప్రత్యర్థి గెలవడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు మన భారతీయ బాక్సర్. సో అతను కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. గెలిస్తే సెమీస్కి అవకాశం ఉండేది, కానీ ఓడిపోయాడు. దాంతో మన భారతీయ బాక్సర్లు కూడా, సీనియర్ బాక్సర్లు కూడా షాక్ అయ్యారు. విజేందర్ సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్, మన దేశానికి ఒలింపిక్లో ఆల్రెడీ మెడల్ తెచ్చిన వ్యక్తి. విజేందర్ సింగ్ కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మన మీద వివక్ష నడుస్తుంది, నువ్వు నిజమైన ఛాంపియన్వి, నువ్వు భయపడద్దు, నీకు నేను అండగా ఉన్నానని చెప్పేసి విజేందర్ కూడా ట్విట్టర్లో అతని కోసం మద్దతు తెలుపుతూ పెట్టాడు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇలా చాలా ఈవెంట్స్లో భారతదేశం మీద ఒక విధమైన వివక్ష కనిపిస్తూ వస్తుంది. మరి ఈ వివక్ష అనుకోకుండా జరుగుతుందా లేకపోతే కావాలనే జరుగుతుందా అనే ప్రశ్న అయితే మనకు బయలుదేరింది. ఇదిలా ఉంటే మరి ఇక ఈ వినేష్ పోగట్కి అయితే ఇక దాదాపు తలుపులు మూసుకుపోయినట్టే. అయితే ఆవిడ నెక్స్ట్ ఒలింపిక్ అయినా సరే సక్సెస్ కొట్టాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఆవిడ మెడల్ తేకపోయినా సరే ఒక బంగారపు వనిత, నిజంగా ఛాంపియన్లకే ఛాంపియన్ ఆవిడ. సో ఆవిడకి మనం సంఘీభావం తెలుపుతూ కంగ్రాట్స్ చెప్దాం.